ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నాయన అత్యంతగా ప్రేమిస్తూ లాలిస్తూ మేము ఎట్టి పరిస్థితులను తప్పిపోకుండా ఉండడానికి నీ కంచెను కాపుదలను నీ మాట ద్వారా మాకు అయినటువంటి పరిచయస్తుల ద్వారా అనగా ఆత్మీయుల ద్వారా ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో తోడై ఉండి నాయన బలంనిచ్చి శక్తినిచ్చి తండ్రి ముందుకు నడిపించారు. నాయన బలహీనుడైనటువంటి మా అందరి చేత మాట్లాడమని కోరుకుంటూ నాయన నీ జ్ఞానం గొప్పది, నీ జ్ఞానాన్ని తాకేంత అర్హత తాలూకు ఆ డిగ్నిటీ ఆ సిన్సియారిటీ లోపించిన వాళ్ళం నాయన. కానీ మమ్మల్ని ఒక మంచి శిలలుగా ఉన్న మమ్మల్ని శిల్పాలుగా మార్చి అందంగా ఈ ప్రపంచానికి చూపించాలని మా యొక్క క్యారెక్టర్ను చెక్కుబడి చేయడానికి ఈ ప్రాతకాల సమయంలో మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి నీ మాట చాలా ఉన్నతమైనది నాయన. దాని దరిదాపుల్లోకి అర్థం చేసుకున్నట్టుగా మేమందరం కూడా ప్రయత్నపడుతుండగా మీ ఆత్మ శక్తిని మాకు అందరికీ ఇవ్వండి తండ్రి. నీ ముందు బొంకెవారంగా కాకుండా నాయన మా అందరి పరిస్థితి రాస జీవితాలు మీకు తెలుసు. ఎక్కడ మేము ఏం చేస్తున్నామో, ఎక్కడ నీ ముందు తప్పిదారి ప్రవర్తిస్తున్నామో, కొన్నిసార్లు మనుషుల మెప్పు కోసమో లేదా కొందరిని ఎంజాయ్ అంటే వాళ్ళని తృప్తిపరచడం కోసమో మమ్మల్ని మేము నాశనం చేసుకోకూడదు నాయన. తండ్రి నీ మాట యందు నిలవాలి, నీకు పాత్రగా మలచబడాలి. ఈ తనువులో ఒక పరదేశిగా యాత్రికుడిగా సాగించి బలంగా నీ యొక్క సేవలో లేదా నీ మాటల్లో నీ పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి మాకందరికీ మంచి తరుణాన్ని ప్రసాదిస్తున్నారని, దీన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని నీ బిడ్డలు నేను ఆలోచించుకున్నటువంటి గొప్ప అదృష్ట భావాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మీ కుమారుడు మా ప్రియులు మీ సేవకులు వాక్యం ఎత్తడానికి వెళ్ళారని ఆయన ప్రయాణంలో తోడై ఉండండి. అక్కడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క మాటను బలంగా వారి హృదయాల్లో నాటమని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాగా తండ్రి, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని చల్లగా మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబాలను కాపాడమని కోరుకుంటూ విన్న మాటలు వ్యర్థమైపోకుండా కాపాడుకునే భద్రతను కూడా మేము కలిగి ఉండేలాగున మీరిచ్చినటువంటి ఈ యొక్క తరుణానికి స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బట్టి అనగా ఈ సమయాన్ని బట్టి తండ్రికి మనందరం కూడా కృతజ్ఞత చెల్లించగలవారమై ఉన్నాం. అలాగే ఆ తండ్రి పిలుపు కోసం, ఆ తండ్రిలో నిలవడం కోసం, ఆ తండ్రిని సంతృప్తి పరచడం కోసం, ఆ తండ్రి నా కోసం తన కుమారుని చేసినటువంటి బలియాగం విషయంలో కావచ్చు, నా కోసం వెచ్చిస్తున్నటువంటి అనేకమైనటువంటి అవకాశాల్లో కావచ్చు, నా తండ్రిని మనస్ఫూర్తిగా నేను ఆరాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో, యోచనతో వచ్చినటువంటి దేవుని పిల్లలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, మనం ఎంత అదృష్టవంతులం అంటే దేవుడు పిలుచుకొని తన గురించి మాట్లాడుకొని ఆ మాట్లాడే విషయాలు మన పట్ల చెప్పాలన్నంతగా అంత అదృష్టవంతులం మనం. అందుకే ఒక యాక్టర్ భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా ఒక సినీ యాక్టర్ వచ్చినప్పుడు అతను మనతో మాట్లాడితే ఎంత ఆనందంగా మనం ఫీల్ అయిపోతుంటామో, లేకపోగా ఒక మంత్రో ఒక ముఖ్యమంత్రో ఎవరో ఒక వ్యక్తి మన దగ్గర సంభాషిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత అదృష్టంగా భావించుకుంటామో, దేవుడు కూడా ఈ సన్నిధానమందు మనల్ని రప్పించడంలో గల ఉద్దేశం కూడా అంతకన్నా గొప్ప గొప్ప అదృష్టము, ఉన్నత భావం ఎక్కడున్నదంటే అది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధానంలోనే మనకున్నది. మనం అందరం కూడా వింటున్నాం ప్రియులారా. అందుకే ఈరోజు కూడా దేవుడు ఈ పరిస్థితులన్నింటినీ చూసి కూడా ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుడి కుమారుడిగా, ఒక దేవుని కుమార్తెగా నువ్వు ఎట్లా ఆలోచన చేయాలి, నేను ఎంత జాగ్రత్త వహించమని కోరుకుంటున్నాడు అనేది తప్పనిసరిగా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము, తరుణము ఆసన్నమైనది. ఈ విషయాలు ప్రపంచానికి అర్థం కావు, ఈ విషయాలు మనుషులకు అర్థం కాకుండా పోతున్నాయి. కనుక కనీసం దేవుని సమాజానికి ఏమైనా అర్థమైందనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే అదే మనం దేవుడు ఆలోచింపజేసేటువంటి విషయం ఏంటంటే దేవుని వ్యవసాయం.
దేవుని వ్యవసాయం, దుష్టుని వ్యవసాయం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట ఎంత ఊరటనిస్తుంది, ఎంత శ్రద్ధాసక్తులతో మనల్ని రెడీ కామంటుందని కోరుకుంటే మనందరి జీవితాలు కరెక్ట్గా దేవుడి గురించి మనం ఆలోచనలో అర్థమై ఉంటే, ఈ మాటకి మనం తల వంచగలిగితే, ఈ మాటలకి మనము శిరస వహిస్తే ఒక మహా అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందడం మాత్రమే కాకుండా ఒక మహా ఉన్నతమైనటువంటి లోకాన్ని మనము చేరువ చేసుకుంటాం పిల్లరా. కానీ ఈ మాటలను విని ఇక్కడనే దులిపేసుకొని మనం వెళ్ళిపోతే ఎలాంటి ప్రగతి జరగదు, దానివల్ల అనుభూతిని చెందలేము, అనుభవాల్లోనికి కూడా మనము రాలేము. ఈ ప్రపంచంలో ఈ వ్యవసాయం అనేది మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు అందరూ పొలాలన్నింటినీ చదును చేసుకొని నీట్గా చేసుకొని అందులో మనం కూడా పోతున్నాం, మనం కూడా చదును నీట్గా చేసుకొని వస్తున్నాము. ఈ పనిలో అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ పొలాలను చూస్తుంటే ఎంత చక్కగా నీట్గా వాటిని మనము శుద్ధి చేసి నీట్గా చేసి వస్తున్నామో మన యొక్క వ్యవసాయం అనేటువంటి పేరుతోన. ఈరోజు దేవునికి కూడా ఒక ఆలోచన విధానం కలిగి ఉన్నాడని చెప్పడానికే దేవుడు మనతో మరి ఎవరు ఎలాంటి వారికి ఈ మాటలు వినిపించాలని కోరుకుంటున్న విషయాన్ని కూడా మనం చూస్తాం పిల్లరా. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథం అందు ఒక ఉన్నతమైన మాట భావాన్ని పలుకుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఒక పౌలు ద్వారా దేవుడు పౌలుతో మాట్లాడిస్తున్నటువంటి మాటలు చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని వ్యవసాయం అంటే ఏంటిది? దేవుని జత పనివారైనటువంటి వీళ్ళు దేవుని వ్యవసాయం అటువంటి మాటని ఇక్కడ ప్రస్తావించడం గల అటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు ఏమని మనకు చెప్పాలని కోరుకుంటున్నాడో ఆలోచించాలి ప్రేమైన దేవుని పిల్ల. ఒక వ్యవసాయం కావాలంటే ఒక వ్యవసాయానికి ఏమేం కావాలి? భూమి ఉండాలి, విత్తనాలు ఉండాలి, కోసేవారు ఉండాలి, నీళ్లు ఉండాలి, చదును చేసే వాళ్ళు ఉండాలి. వీటన్నిటిని దృష్ట్యా ఇవన్నీ ఉంటేనే ఒక వ్యవసాయం అనేటువంటిది, ఒక పొలం పని అనేటువంటిది జరుగుతా ముందుకు పోతుంటుంది. మరి ఈ పనికి ఇంత శ్రద్ధ తీసుకొని నువ్వు ఉదయం వెళ్ళి నీట్గా చేసి దాన్ని అన్నిటి చేసి దాన్ని మళ్ళీ మొక్కలు నాటాలి. ఆ మొక్కలు ఒకనొక టైంలో దానికి రేవడానికి దానికి కాపుదల చేయాలి. అదేవిధంగా దాన్ని ప్రోక్షించుకోవాలి, దాన్ని సంరక్షించుకోవాలి. ఏమీ వాలకుండగా క్రిమి సంహారాలు అంటే మందులను వాటిని అన్నింటినీ కూడా పిచికారీ చేయాలి. ఇది ఒక వ్యవసాయానికి కావాల్సినటువంటి విధి విధానము. మరి ఇది తెలుసు మనకి. కానీ ఇక్కడ దేవుని వ్యవసాయం అంటున్నాడు. ఈ దేవుని వ్యవసాయం అంటే కూడా ఏంటో మనకు తెలియాలి. ఈ వ్యవసాయాన్ని గురించి దేవుడు ఆలోచింపజేస్తున్నాడు మనందరికి కూడా. అదేవిధంగా భౌతికమైనటువంటి దీని గురించి, అలాగనే దేవుని వ్యవసాయము అంటున్నాడు. మనమంతా కూడా ఒక దేవుని యొక్క వ్యవసాయం అంటే ఈ భూమి మీద ఆయన నాటినటువంటి ఒక మొక్కలము, ఆయన నాటినటువంటి ఒక చేళ్ళము, ఆయన నాటినటువంటి వారం ప్రేమన దేవుని పిల్లలు మనందరం కూడా. మన దగ్గర వ్యవసాయం ఏముంటుందంటే వరి ఉంటుంది, చెరుకు ఉంటుంది, ఇంకా ఏమైనటువంటి కొన్ని తోటలు ఉంటాయి, ఇంకా కొన్ని రకాలైనటువంటి పువ్వులు ఉంటాయి, ఇంకా కొన్ని రకాలైనటువంటి అవెన్నో పొలాలకు సంబంధించిన వాటి ఉంటాయి. ఇక్కడ దేవుని వ్యవసాయం అంటున్నాడంటే దేవుని వ్యవసాయం అంటే ఏందో మనం కూడా ఆలోచించాలి. మనం కూడా దాన్ని ఒక అవగాహనతో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఈరోజు ప్రపంచానికి చాలా ఉంది. ఎండింగ్లో మనం చాలా అద్భుతంగా దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు. కనుక బాగా ముందు ఈ కొన్ని మాటలు శ్రద్ధగా వింటే మనకు దేవుడు చెప్పే మాట భవిష్యత్ తరాలకి ఎంత గొప్పగా దేవుడి మాటలు గొప్పగా మనకు ఒక లేఖ రూపకంగా రాయించి ఎంత జాగ్రత్తను దేవుడు మనకు కోరుకుంటున్నాడు అనే విషయం మనకు ప్రతిస్ఫుటం అవుతుంది, అంటే తెలియజేయబడుతుంది ప్రేమైన దేవుని పిల్లలు. ఈ మాటలు ఎవరెవరు వినాలని, ఎక్కడెక్కడ వినిపించాలని దేవుడు కోరుకుంటున్నాడో చూద్దాం. ఇక్కడ దేవుడు వ్యవసాయం అన్నాడు కదా. బైబిల్ అనగా దేవుడు అనగా ఎంత
పటిష్టతతో మన గురించి రాయించాడో, ఇంత శ్రద్ధ తీసుకున్నావా దేవా అని మనకు అనిపించేలా ప్రతి మాట మనల్ని తట్టడం గల ఉద్దేశాన్ని మనం ఒకసారి చూడగలిగితే ఎంత అద్భుతమైన మాటతో దేవుడు జాగ్రత్త చూస్తున్నాడో ఒక్కసారి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఈరోజు వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులను మనం అందరం చూస్తున్నప్పుడు దేవుడు ఒక మంచి విషయాన్ని మనకు కూడా తెలపాలని ఆరాటపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. ఏ దేశములో రాజు, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఎంత జాగ్రత్త కలిగి మనకి మాట రాయిస్తున్నాడో, ఎంత జాగ్రత్తను వహించమని దేవుడు కోరుకుంటున్నాడో తప్పనిసరిగా మనం అందరం కూడా ఆలోచించుదాం ప్రియమైన దేవుని పిల్లలు. కనీసం లోకానికి తెలియదు ఈ యొక్క వ్యవసాయం గురించి. కనీసం దేవుని పిల్లలకు, క్రైస్తవులకన్నా తెలుసంటే అసలు దేవునికంటూ ఒక వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయంలో ఆయన నాటిన మొక్కల మనము అనేటువంటి విషయం ఈ క్రైస్తవుడు కూడా తెలియట్లేదు, ఈ దేవుని కుమారులకు కూడా తెలియకపోగా దేవుడు బాధపడుతూ విలపిస్తూ ప్రపంచానికి ఒక భవిష్యత్తును కూడా సూచిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలే ఇప్పుడు మనం వింటున్నాం. చదువు ఇప్పుడు. ఏ దేశము, అది ఏ దేశము, అది ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ ఆరిన నేల మీద 194 అనగా 194 దేశాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఆలోచించాలి. ఏ దేశం విషయమై రాజు అనగా ఇప్పుడున్నటువంటి పరిపాలన అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి వారు ఈ భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటారో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలగాలి, అభివృద్ధి జరగాలంటే దేవుడు ఒక మంచి మాటని ఇక్కడ మనకు ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే భూమి విషయమై శ్రద్ధ తీసుకోవాలంటున్నాడు దేవుడు. ఏ మనుషులైతే భూమి విషయమై శ్రద్ధ తీసుకుంటారో ఆ మనుషులు వర్ధిల్లుతారు, సర్వ విషయముల యందు మేలు కలుగుతుందని అంటాడు ప్రేమైన దేవుని పిల్ల. మరి భూమి విషయమై శ్రద్ధ తీసుకుంటున్నారా అని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. భూమి విషయమై శ్రద్ధ తీసుకుంటున్నారా అని అంటే ఎక్కడ శ్రద్ధ తీసుకుంటున్నారు వీళ్ళని అని అనగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, వీళ్ళంతా కూడా భూమి విషయమై శ్రద్ధ తీసుకోకపోగా భూమి లోపల ఎక్కడ వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయని భూమిని తవ్వడం, ఎక్కడ ఖనిజాలు దొరుకుతున్నాయని భూమిని తవ్వడం, ఎక్కడ గ్రానైట్ దొరుకుతుందని భూమిని తవ్వడం, ఎక్కడ పెట్రోల్ దొరుకుతుందని భూమిని తవ్వడం. అంటే ఈ మనుషులందరూ కూడా ప్రపంచంలో భూమి క్రింద తోవడానికి దానిపైన శ్రద్ధ తీసుకుంటున్నారు తప్ప భూమిపైన ఉన్నటువంటి భూమి గురించి శ్రద్ధను తీసుకోవట్లేదు, అందుకే వర్ధిల్లట్లేదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఈ భూమి విషయమై శ్రద్ధ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ సర్వ విషయంలో యందు కూడా వాళ్ళు వర్ధిల్లుతారని దేవుడు చెప్తున్నాడు ప్రేమైన దేవుని పిల్ల. ఒక మాట కాదు, ఎంత గొప్ప మాట చూడండి. అదే మాటను మళ్ళొకసారి మనం చదివితే ప్రపంచ మేధావులు వినవలసినటువంటి మాటలు ఇవి. ప్రపంచ అధికారులు ఒక సభ పెట్టి వినవలసినటువంటి మాట. ఎందుకు సర్వము పాడైపోతుంది ఈరోజు, ఎందుకు సర్వాన్ని కోల్పోతున్నారు మనుషులు ఈరోజు అంటే భూమి విషయమై శ్రద్ధ తీసుకోవాలి నాయనని దేవుడు ఏ రోజో చెప్పిండు. కానీ దేవుని మాటలు వినలేక ప్రపంచం అంతా అతలాకుతలమైపోతుంది. ఎందుకు ఇంతగానము ఈరోజు ఈ మంచిగా ఉండవలసిన భూమి చెడుగా మారిపోయింది, అనుకూలంగా లేకుందన్నటువంటి విషయాలు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మళ్ళీ మాట చదివి మనం ముందుకెళ్దాం. 5వ అధ్యాయం 9వ వచనం ప్రసంగి. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. అంటే భూమి విషయమై శ్రద్ధ తీసుకోవాలి. మనకు సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది, ఇప్పుడు తీయనక్కర్లేదు. ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారని దేవుడు మనకు సెలవిస్తాడు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ పుచ్చుకోవాలి, భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకోవాలి. ఒక దేవుడు మొట్టమొదటిసారిగా కూడా ఆయన ఏమని పరిచయం చేసుకోవడానికి ఫీల్ అవుతున్నాడు, ఏమని మన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడో ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చూద్దాం పిల్లారా. నేను నిజమైన ద్రాక్షవల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు. గట్టిగా చప్పలు కొట్టండి ప్రేమైన దేవుని పిల్లలు. మన తండ్రి మొట్టమొదటిగా ఈ భూమి మీద ప్రారంభం చేసినప్పటి నుంచి మొట్టమొదటి వ్యవసాయకుడు ఎవరంటే, వ్యవసాయం చేసేవారు ఎవరంటే, చేయడానికి తలంపును పుట్టించినది ఎవరంటే మన దేవుడే. దేవుడు ఏమంటున్నాడు, నేను ఏదేదో అని మీరు అది కాకండి, నేను వ్యవసాయకుడను, నేను నిజమైన ద్రాక్షవల్లిని. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మన తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారు. అందుకోసమే దేవుడి మాటలను మనం ఎట్లా ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది అనే విషయంలో మనం ఆలోచించగలిగితే ఈ ప్రపంచం మొత్తం కూడా అత్యవసరంగా ఏం చెయ్యాలి అని అంటే భూమి విషయమై శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు భూములను తీసేస్తున్నారు, అమ్మేస్తున్నారు, తీసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. దీన్నే రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు. ఇలా తీసేయడం, అమ్మేయడం వల్ల ఏం జరుగుతుందో దేవుడు మనకు చెప్తాడు ప్రేమైన దేవుని పిల్లలు. అంటే మన బాగు కోరి మనల్ని కోరి చెప్తున్నటువంటి దేవుడు ఎంత బాగా మనకు చెప్తున్నాడో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దేవుని కంటే ఒక వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయంలో మనందరం కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒక వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి హాయిగా హ్యాపీగా మొక్కలు అన్నీ నాటిన తర్వాత ఆ భూమిని శుద్ధీకరించిన తర్వాత ఒడ్డు మీద ఉండి ఎన్నో కలలు కంటాడు, ఎంతో అది ఉంటాడు. ఆ పంట నా దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటాడు. కానీ ఒకనొక టైంలో అది సరిగ్గా లేకుండా ఉంటే దానికి చేయవలసినటువంటి మందు పిచికారినే తనకు తాను చేసుకొని తాను ప్రాణాలకు కోల్పోతాడు. కానీ ఈ ప్రపంచాలు ఒక బెద్దునిచ్చినాయి. ఒక రైతుకి రైతే రాజని అంటాడు, కానీ అది మాత్రం ఈరోజు ఎందుకు రావట్లేదంటే భూమి విషయమై ప్రతి ఒక్కడు శ్రద్ధ తీసుకోవాలి. భూమి విషయమై శ్రద్ధ తీసుకోకపోతే ఎంత నష్టపోతుందో కేవలం బైబిల్ తప్ప, దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు ఆలోచింపజేటువంటి నాదుడు లేడు. ఇది మొత్తం పాడైపోయిన తర్వాత పాడైపోయిందని అనుకుంటారు. ఇన్ని విపత్తులు ఎందుకు వస్తున్నాయి? ఒక వైరస్ వచ్చి మనుషులను అందరినీ కూడా వేటాడుతూ వెంటాడింది కరోనా వైరస్. మనందరికీ తెలుసు. ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వే వరకు మనిషి చాతగాని వాడిలాగా పరిగెత్తుకుంటూ పోతున్నాడే తప్ప దానికి ఎదురు తిరిగి ఎందుకు నిలబడలేకపోయాడు? ఇవన్నీ కూడా మనకు ఎందుకు నేర్పిస్తున్నాడంటే ఒక భూమి విషయమై శ్రద్ధ తీసుకోవడం లేదు మనుషులు. భూమి విషయమై శ్రద్ధ తీసుకోవడం అంటే ఏంటిది? ఇంతకు ఎట్లా శ్రద్ధ తీసుకోవాలి భూమి విషయమై అనేది ఇక్కడ మనకు కావాలి. దేవుని వ్యవసాయం అంటున్నాడు. ఈ వ్యవసాయం మనకు తెలుసు. దేవుని వ్యవసాయం ఏంటి మరి? ఆ వ్యవసాయంలో మనం నాటినటువంటి మొక్కలమైతే ఈ మొక్కలను దేవుడు ఏం కోరుకున్నాడు? అసలు ఆయన అనుకున్నటువంటి భూమి ఏంటి? దాంట్లో మనం ఎట్లా ఆయన విత్తనాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. కనుక దేవుని గురించి చిన్నగా మనం ఆలోచించకూడదు. ఆకాశాలను, మహా ఆకాశాలను సైతం పట్టజాలని ఆయన విస్తృత రూపం ఏదైతుందో నీ ఆలోచన విధానాన్ని బైబిల్ మీద పెట్టుకు ఎప్పుడైతే తీసుకొస్తావో ప్రపంచ మేధావులు సైతం, మనుషులు సైతం, జ్ఞానులు సైతం ప్రతి ఒక్కడు గజగజ వణికిపోవలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా నీకున్నాయి. కానీ వాటిని ఎందుకో మనం నర్వస్గా ఫీల్ అయిపోయి నెగిటివిటీలోకి వెళ్ళిపోయి ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్కి మనం అలవాటు అయిపోయి అదంటున్నారు, ఇదంటున్నారు, నీవు ఇదంటున్నావు, ఇవేనా? ఇంకా ఇది కాదు నీ స్టాండర్డ్, మనది ఇది కాదు. ప్రపంచాన్ని ఆలోచింపే స్టాండర్డ్ నీది. అంత స్థాయికి నీ వెళ్ళాలి. కానీ ఎవరో జీవితాల్లో చేసుకున్నటువంటి తప్పిదాల గురించి అవి పట్టుకొని మనం అవి వ్యూ చేస్తున్నామే తప్ప నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి ఈ బైబిల్లో చూడండి ఎంత చక్కగా భూమి విషయమై శ్రద్ధ తీసుకోవాలని చెప్తున్నాడు. ప్రతి రాజు, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమైన దేవుని పిల్లలు. అందుకే దేవుడు కూడా ఒకనొక టైంలో ఏం చేశాడో తెలుసా? ఆయన వ్యవసాయాన్ని ప్రారంభించాలని కోరుకొని ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతమే టర్కీ ఇరాక్ మధ్యలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి వనం. అది ప్రారంభపు జంటగా ఉన్నటువంటి దానికి ఏదైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని దాంట్లో నేను వ్యవసాయం చేయాలనుకున్నాడు దేవుడి ప్రేమైన దేవుని పిల్లలు. అందుకే ఆనాటి వ్యవసాయాన్ని తాలూకు దానితో కూడా దేవుడు ముందుకు నడిపిస్తూ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే చాలా అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తాయి. కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకుంటాం. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం. మొట్టమొదటి వ్యవసాయకుడు కూడా ఎవరు అని ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని పిల్లరా ఆదామే. 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఒక్క నిమిషం అండి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడైన యెహోవా కాదు, అక్కడ కాదు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకును దానిలో ఉంచెను. అంటే అక్కడ మొట్టమొదటిగా దేవుడు వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నాడు. మనం వ్యవసాయాన్ని ప్రారంభించి ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలనేది ఇక్కడ అది కాదు టాపిక్. ఇక్కడ
దేవుడు సుదీర్ఘంగా ఏదో నాటాలని కోరుకుంటున్నాడు. చూడండి, మన మైండ్ల తాలూకు తట్టుకోలేనటువంటి విధానాన్ని దేవుడు పరిచయం చేయాలనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలు, ఆ తండ్రికి ఒక వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయంలో నాటిన మొక్కలన్నీ కూడా ఎంత పాడైపోయాయో, ఎంత దెబ్బతినిపోయాయో ప్రేమైన దేవుని పిల్లరా మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇది నాది, ఇది నాది, ఆస్తులు నావి, అంతస్తు నావి, అది నాది, ఇది నాది, భూమి నాది అంటున్నాడే తప్ప ఏది నీది, ఏది నీది కాదని ఒకరోజు నువ్వు ఒట్టి పుల్లలతో వెళ్ళిపోయేటువంటి విషయం ప్రతిస్ఫుటంగా ప్రతిదీ నువ్వు చూస్తున్నప్పుడు ఏది నీది కాదనేది విషయం తెలియట్లేదు. ప్రేమైన దేవుని పిల్ల, మొట్టమొదటి వ్యవసాయకుడు ఆదమైనప్పుడు సేద్యం చేయడం, వ్యవసాయం చేయనటువంటి ఒక కల్టివేషన్ని నేర్పుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. దేవుని యొక్క మాట ఎంత శ్రేయస్సును కోరుకుంటుందో మన ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని, లేదా ప్రపంచాన్ని ఒక మంచి సిస్టమేటిక్లో పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. తప్పనిసరిగా ఆలోచన చేయాలి. వ్యవసాయం అంటున్నాడు, ఆ వ్యవసాయం అదే అంటున్నాడు. ఆ తర్వాత తన వ్యవసాయం అంటున్నాడు, ఆ తన వ్యవసాయంలో మనం నాటిన మొక్కలు అంటున్నాడు. ఈ నాటిన మొక్కలను సిద్ధపరచాలంటున్నాడు. ఈ నాటినటువంటి మొక్కలకు ఏం జరిగిందో తెలియాలి. దేవుని పొలం ఏంటి, దేవుని విత్తనాలేంటో ఇవన్నిటిని కూడా మనకు అవగాహన ఉండాలి. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం అంటే, మనందరం కూడా పొలాలు చూస్తున్నాం, పొలాల్లో పనులోకి వెళ్తున్నాం. కనీసం అప్పుడైనా దేవుని ఏదైనా మెదులుతుందంటే మనిషికి ఎప్పుడు మెదలదండి. ఒక వస్తువును పట్టుకున్నా మెదలదు, ఒక షాపింగ్కి వెళ్తున్నా మెదలదు, ఒక 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 దాన్ని డ్రైవ్ చేస్తున్నా మెదలదు, ఒక చెట్టు ఊగుతున్నా మెదలదు, ఒక మనిషి కదులుతున్నా మెదలదు, ఒక మనిషి బెడ్ పైన ఉన్నా మెదలదు. ఎప్పుడండి దేవుని యొక్క జ్ఞాపకాలు మనకు స్మరణకు వచ్చేది? ప్రేమైన దేవుని పిల్లలు, అందుకే కనీసం ఈ భూమి మీద నడుస్తున్నాం కదా, ఈ భూమి గురించి నువ్వేమి ఆలోచించావు నాయనని దేవుడు నిన్ను అడిగితే ఆ తండ్రికి మనం సమాధానం చెప్పలేని వారంగా ఉన్నాం. ఆ తండ్రే, నాయన మీరు నా వ్యవసాయము, నేను సేద్యపరచటకు మీ యొక్క ఆది తండ్రి నేను ఏర్పాటు చేసుకున్నాను, అతను ఒక వ్యవసాయకుడు అని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? పండు తినక ముందు. నెక్స్ట్ అదే అధ్యాయము 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఎంత వండర్ఫుల్గా ఉంటుందో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. ఆదికాండము 3వ అధ్యాయము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. మొట్టమొదటిగా ఏ భార్య మాట వినొద్దని ఆదాము పండు తిన్నాడో, దేవుని మాట వినకుండా భార్య మాట విని పండు తిన్నాడు. ఆ పండు తాలూకు దాని ఎఫెక్ట్ దేని మీద పడిందంటే భూమి మీద ఎందుకు వచ్చింది? భూమి మీద ఎందుకు రావాలి? అసలు మాట వినంది ఈమె అయితే అదంతా పక్కన పెట్టండి. సాటి అయిన సహాయం కొరకు దేవుడు పంపించాడు, ఇది తిన్నది, ఇది కొద్దిసేపు పక్కన పెడితే, సాటైన సహకారాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ భూమికి ఎఫెక్ట్ పడింది. దేవుడు మొట్టమొదటిగా భూమిని తయారు చేసిన తర్వాత అన్నిటిని సృష్టించి అందులో నిన్ను భూమి అయిన స్టేజ్ మీద నిన్ను దించి నేను ఒక మంచి సింహాసనం మీద వేసి నిన్ను పెడితే ఏం చేసింది? ఆయమ్మ పండు తిన్నది. పండు తిన్న తర్వాత ఏం జరిగింది? అక్కడ మీ నిమిత్తము నేల శపించబడింది. ఇది పండు తిన్న తర్వాత కూడా అదే చెప్తున్నాడు ప్రేమైన దేవుని పిల్ల. కనుక నువ్వేం చేయాలి? చెమట వచ్చి నువ్వు ఈ భూమిని ప్రయాసంతో నువ్వు బ్రతకాలి, దీని ఇట్లా ముందుకు నువ్వు కొనసాగాలని దేవుడు చెప్తున్నాడు. పండు తినక ముందు వ్యవసాయమే చేయమన్నాడు, పండు తిన్న తర్వాత వ్యవసాయమే చేయమన్నాడు. ఇంకా అదే అధ్యాయం 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమిక మీదట. ఎందుకు ఈ సారం పోతుంది? ఇన్ని ఎరువులు ఎందుకు వేస్తున్నాం మనం ఈరోజు? చెప్పండి ప్రేమైన దేవుని పిల్లరా. ఇంతమంది ఎన్ని ఎరువు బస్తాలు ఈరోజు వేస్తున్నారు చెప్పండి. ఒకసారి వేసినాం, ఒక సంవత్సరం వేసిండు కదా, మళ్ళీ అదే భూమిలో మళ్ళీ ఎందుకు అదే వేయాల్సి వస్తుంది అనేటువంటి విషయం ఎంతమంది ఆలోచించి ఏమనంటే, ఇది దాన్ని ఏమంటారు, ఇది పాడుబడిందనో లేకపోతే బీడుబడిందనో లేకపోతే ఈ పంట సరిగ్గా రాలేదని వేస్తున్నా తప్ప అసలు ఎందుకు వేయాలి దాన్ని అనేటువంటి విషయం ఆలోచించట్లేదు. అందుకే ఏమంటున్నాడు, ఆ తర్వాత కయీను ఏబేలును చంపిన తర్వాత కయీన్ను కూడా ఏం చేయమంటున్నాడు చూడండి ప్రేమైన దేవుని పిల్లారా. అదే చదువు మళ్ళీ అదే 4వ అధ్యాయం 12వ వచనం మరొకసారి నేను చదువుతా. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమిక మీదట నీకు ఇయ్యదు, నువ్వు భూమి మీద దిగులుపరచు దేశ దిమ్మరివై తిరుగుదు. అంటే మనుషులు ఎప్పుడైతే చెడిపోవడం, దేవుని వ్యవసాయంలోకి చెడిపోవడం ప్రారంభించారో, భూమిని శపించబడడం అంటే ఏంటిది? భూమి ఇంకా నువ్వు వండకు వీళ్ళని ఇట్లనే కష్టపెట్టడం, అది కాదు దేవుని ఉద్దేశం.
ఎప్పుడైతే మానవ ఆలోచన విధానం పాడైపోతుందో దేవుడు వ్యవసాయం అంటే మనం, ఆ దేవుని వ్యవసాయ పొలం ఈ హృదయమైనటువంటిది. ఈ హృదయమైనటువంటి ఈ పొలంలో ఆయనగో విత్తనాలు చల్లుతూనే ఉంటుంటాడు. ఈ విత్తనాలు బలిష్టంగా ఉండి అవి రావాలి తప్ప గురువులు వచ్చి నాటుతున్నాడు దుష్టుడు. మరి యేసుక్రీస్తు శిష్యుల దగ్గర వచ్చినప్పుడు కూడా, ప్రభువా నీవైతే దేవుని మాటలైనటువంటి విత్తనాలను విత్తుతున్నావు, మళ్ళా గురుగులు కూడా వచ్చి విత్తుతున్నారు. అంటే కలుపు మొక్కలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, ఇవి కూడా వచ్చి విత్తుతున్నావు అంటే వీటిని తీసి పారేయాలని శిష్యులు అడిగితే, ఆ పొలంలో నువ్వేమో దేవుని విత్తనాలను మాకు విత్తుతున్నావు, వాటిని మేము నాటుకుంటున్నాం, ఇక్కడ దుష్టుడు కూడా విత్తుతున్నాడు, సాతానుడు కూడా ఇవి నాటుతున్నాడు, వీటిని మేము తీసేయాలంటే యేసుక్రీస్తు తీసేయండి అని చెప్పడు, ఉంచు దానికి ఒకనొక టైం ఉంది, ప్రతి దాన్ని నేను దాన్ని ఇంకేం ఉంచను, దాన్ని కాల్ చేస్తానని దేవుడు డైరెక్ట్గా చెప్పడం మనం చూస్తాం. ప్రేమైన దేవుని పిల్లగా, ఇంకా అయిపోలేదు, ఇక్కడితో అయిపోలేదు. దీన్ని షార్ట్ అవుట్గా మనం చేసుకొని కన్క్లూజన్లోకి చేసుకుందాం ప్రేమ దేవుని పిల్లలు. ఎందుకంటే దేవుని ఆలోచన తాలూకు మన మైండ్ను ఎంత డెప్త్లోనికి వెళ్తే ఆయన ఆలోచన విధానం అర్థమవుతుందో మనకు అర్థం కావాలి. అందుకే పండు తిన్న తర్వాత వ్యవసాయమే చేయమన్నాడు, పండు తినకముందు వ్యవసాయమే చేయమన్నాడు, ఆ తర్వాత ఏబేలు చంపిన తర్వాత కూడా నువ్వు వ్యవసాయం చేయాలంటున్నాడు. వ్యవసాయం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఒక దేశంలో ఎంత ఉపయోగకరమైనదో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్ల. ఆ రోజు నువ్వు డాక్టర్ అవుతావా, నువ్వు ఇంకోటి చేస్తావా అని అడగలే, కేవలం నువ్వు వ్యవసాయం చేయమని చెప్పిండు. ఈరోజు నువ్వు యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, మరొకడివైనా నువ్వు ఎవరైనా సరే లాస్ట్కు మనకు అన్నం తినకుండా ఎవరు ఉండలేరు. అది పండించేవాడు ఒక రైతే ఉండాలి. ఈరోజు మనందరికీ కూడా ఫోన్స్ వచ్చినాయి. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత దీని నుంచి ఏమైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా నెట్లో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు 5G కాకపోతే 4G కాకపోతే ఇంకా 10G కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 10Gలు, ఈ 5Gలు రావడం వల్ల ఈ చిన్న ఊర పిసుకలు ఉన్నాయి చూసారా, వీటికి భూమికి అవినాభావ సంబంధం ఉండి అవన్నీ కూడా చచ్చిపోతున్నటువంటి వీడియోలు మనకు చాలా వస్తున్నాయి. కానీ మనకు ఆకలి అయిందనుకోండి, దేనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దేనైనా తినొచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు అనుకుంటున్నాను తప్ప, నువ్వు దీని నుంచి రొట్టె అని కొట్టు, దీంట్లో రొట్టె కానీ, లేకపోతే బ్రెడ్ కానీ, లేకపోతే రైస్ అని కొట్టు, అది డౌన్లోడ్ అవుతుందేమో చూద్దాం ప్రేమ దేవుని పిల్ల. ఎంత టెక్నాలజీ పెరిగినా భూమి మీద ఆధారపడవలసిందే, రైతు మీద ఆధారపడవలసిందే. ఇది దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఆ తండ్రి పంట ఆ పంట మొత్తం విచ్ఛిన్నమైపోయింది, దాంట్లో ఫలాలు కోరుకుంటలేదు. నీ వేసిన బొప్పాయి చెట్టు మరొకపోతేనే దాన్ని కొట్టేస్తావే, నీకు పెంచుకున్నటువంటి కోడే సరిగ్గా గుడ్లు పెట్టి దానికి పిల్లలు తీయకపోతే దాన్ని కోసేస్తావే. మరి ఆ దేవుడికి ఒక పంటని నిర్ణయించుకొని నిన్ను నాటితే నువ్వు ఎక్కడ ఫలిస్తున్నావు, ఎట్లా పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని పిల్ల. ఎప్పుడు వసంతకాలంగానే ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత నోహా వచ్చిన తర్వాత కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు చూడండి, 9వ అధ్యాయము ఆదికాండము 22వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనం. క్షమించండి, 20వ వచనం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి, చూసారా, జలప్రలయం వచ్చింది, తన వ్యవసాయం అంతా పాడైపోయిందని దేవుడు ఏకదాటిగా ఒక విపత్తుని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాడు. ఒక ఆదాంకి అప్పచెప్పాడు డ్యూటీని, తర్వాత కయ్యని చేసిండు, ఆ నెక్స్ట్ కొంతమంది చేసిన తర్వాత అదంతా అయిపోయింది. ఇంకా అక్కడంతా కొలాబ్ దేవుడు చేసేసి ఆ నెక్స్ట్ కూడా దేనిపైన శ్రద్ధ చూపిండంటే వ్యవసాయం పైన దేవుడు శ్రద్ధ చూపిండు. నోహవు తర్వాత కూడా వ్యవసాయం పైన దేవుడు శ్రద్ధ చూపడం జరుగుతుంది. అందుకే నోహవు వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. మరి దేవుని వ్యవసాయం ఏమైపోయింది, దేవుని వ్యవసాయం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడనే విషయం చేస్తే, ఆయన నాటిన మొక్కల ఈ మొక్కలు ఆయన భూమి ఈ హృదయమైనటువంటి ఈ పొలం అయితే, ఈ పొలం లోపల ఆయన విత్తనాలు దేవుడు చల్లాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత ఫలిస్తున్నావు, నువ్వెంత ఆయన వనంగా మారుతున్నావు, నువ్వెంత ఆయనకు పంటను నువ్వు తీసుకొస్తున్నావు, ఎంత నువ్వు పచ్చగా దినదినం ఉంటున్నావు ప్రేమైన దేవుని పిల్లల, ఎంత నీరు పెడుతున్నావు, వాక్యమైన నీరుని. అందుకే ఈ వ్యవసాయం దెబ్బతినిపోయింది. ఇది మనుషులకు తెలియదు. ఒకవైపు నువ్వు నాటుతుంటే మరోవైపు దుష్టుడు వచ్చి ఇంకా విత్తనాలు వేసి వెళ్ళిపోతున్నాడు. మీరు తీసుకున్నటువంటి స్వచ్ఛమైన విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలలోనే కొంత మళ్ళీ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ బాగా తెలిసిన విషయమే, మనం బియ్యం తీసుకుంటున్నామో ఆ బియ్యం ఎంత పెద్ద కాస్ట్ పెట్టిన బియ్యమైనా సరే అందులో కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు తాలూకు ఏంటి దాన్ని మనం రీసెర్చ్ చేస్తే, కొందరు వ్యాపారవేత్తలు దౌర్భాగ్యులు ఏం చేస్తారంటే కొన్ని చిన్నవి సముద్రాలు దొరికేటువంటి వాటిని అందులో కలిపేస్తుంటారు. ఎందుకంటే వాటిని వేటేజ్ రావడమో వాళ్ళ దౌర్బల్యపు ఆలోచన వలన. అట్లాగనే దేవుడు విత్తనాలు విత్తుతున్నప్పుడు దుష్టుడు కూడా విత్తనాలు విత్తుతున్నాడు. కానీ దుష్టుని విత్తనాల తాలూకు నువ్వు స్మటాష్ అయిపోతావు, దేవుడు కాల్చివేయబోతున్నాడు.
అందుకే లేవియాకాండం 25వ అధ్యాయం చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు ఆదికాండము చూసుకొని ముగించుకుందామండి. ఆదికాండము 47వ అధ్యాయము తీసుకొని పెట్టుకోనండి. ఇప్పుడు బాగా వినండి, ఒక మంచి రహస్యాన్ని మనం ఛేదించుదాము. ఇప్పుడు బాగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా, అందరు ఇక్కడ చూడండి. ఫరోకు, బైబిల్లో ఫరో అనేటువంటి రాజుకి ఒక కల వస్తుంది. ఇది ఎంత బాగా భూమి విషయమై శ్రద్ధ తీసుకుంటే రాజు ఎట్లా వర్ధిల్లుతాడు అనేటువంటిది మనం డెప్త్లోకి అనుకున్నాం కదా. అప్పుడు ఏం చదువుకున్నాం మనము ప్రసంగి గ్రంథంలో? ఏ రాజు భూమి విషయమై శ్రద్ధ తీసుకుంటాడో ఆ రాజు సర్వ విషయముల యందు మేలును పొందుతాడని ఉంది. మనం ఎట్లా మేలును పొందుతాడు దేవుడా మాకేంటి అని మనం ఆలోచించగలిగినప్పుడు, సుదీర్ఘంగా మనసు పెట్టగలిగినప్పుడు, మీరందరూ కూడా ఇప్పుడు మనసు పెట్టగలిగితే ఎంత అద్భుతమైనది బైబిల్ ప్రేమైన దేవుని కూడా మనం మాటల్లో చెప్పలేనంత అద్భుతం మనం పొందుతాం. చూడండి, ఫరో రాజుకు ఒక కల వస్తుంది. కల వచ్చినప్పుడు ఏమని వస్తుంది ఆ కళ? ఒక బలిష్టమైనటువంటి 7 ఆవులు మేత మేస్తూ ఉంటాయి. ఆ 7 ఆవులు మేత మేస్తూ ఉంటున్నప్పుడు మళ్ళీ బలహీనమైనటువంటి మరొక 7 ఆవులు తన కలలో వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఈ ఫరో అంటే, ఈ ఫరో రాజు ఏం చేస్తాడంటే, నాకు ఒక కల వచ్చింది, ఆ కలను ఎవరైనా చెబుతారని మంత్రులను రమ్మంటాడు, విజ్ఞులను రమ్మంటాడు, విద్యవేత్తలను రమ్మంటాడు, జ్యోతిష్కులను రమ్మంటాడు, మంత్రశాలను రమ్మంటాడు. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మంటాడు ఫరో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫరో రాజు రమ్మంటాడు. అలా రమ్మన్నటువంటి ఆ క్రమం లోపల ఎవ్వరు చెప్పలేకపోతారు ప్రియమైన దేవుని పిల్లలు, ఈ మాటలు ఎవ్వరు చెప్పలేకపోతారు. 7 ఆవులు బలిష్టంగా ఉండడం ఏంటి, ఆ 7 ఆవులు గడ్డి తినడం ఏంటి, 7 ఆవులు బలహీనంగా ఉండి ఇక్కడ విచిత్రంగా ఉంది చూడండి, స్టోరీ అంతా కూడా విచిత్రంగా ఉంటుంది, బైబిల్లో ఉంటుంది ఇది. 7 ఆవులు బలిష్టంగా ఉండి గడ్డి తింటే ఆ 7 ఆవులని ఈ బలహీనమైనటువంటి 7 ఆవులు, బలహీనంగా ఉన్నటువంటి 7 ఆవులు ఈ బలమైనటువంటి వాటిని తింటాయి. ఇది ఏంటిదని ఆ రాజుకు కలవడుతుంది. మనకు కూడా కళ పడుతుంది, అప్పుడప్పుడు చాలా పడతాయి. మన కళలు ఎట్లా ఉంటాయంటే సైకిల్ మీద పోయినట్టు ఉండవు, ఫ్లైట్ మీద పోయినట్టుగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని తేలాలి. మనకు ఏది మనసులో ఉంటే అది కళ రూపకంగా వస్తుంటుంది. చాలా మంది కళను కూడా నమ్ముతాయంటారు, పొద్దున్న పడే కళలు నిజమే అంటారు. అవి ఎంతవరకు నిజమవుతాయో, ఎవరికి నిజమవుతాయో కళ భావాన్ని చెప్పి భవిష్యత్తు. కళ అంటే ఏంటి? ఒక భవిష్యత్తు. ఆ భవిష్యత్తు చెప్పేవాడు లేడు. ఇంత టాలెంట్ కూడా ఉపయోగించలేకపోతున్నాం క్రైస్తవులు. వాడు వచ్చి నీ భవిష్యత్తు చెప్తానంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు, వీడు వచ్చి నీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తారంటే వీడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎంత పటిష్టమైనది ప్రేమైన దేవుని పిల్లలు. జీవం గల దేవుని మాటను పట్టుకొని ఒక ఎగిసిపడేటువంటి సముద్రపు అలా మీరు సముద్రానికి వెళ్ళి చూస్తే ఇల్లు ఎంత లోతైతే ఉందో అక్కడి నుంచి వచ్చుకుంటూ తాలూకు దాన్ని మెల్లమెల్లగా స్టెప్ తెచ్చుకుంటూ ఒక్కసారిగా అక్కడి నుంచి అంత ఎత్తు అలా కింద ఉన్నట్టు మీరు అంత ఎత్తు అలా వేసి కొడితే ఆ రోడ్డు మీద పడేటువంటి తీవ్రత దానితో అది వస్తుంది. అట్లాంటి పటిమతో అలలాగా నువ్వు నిండుకోవాలి దేవుడి జ్ఞానంతో, అలలాగా పౌరుషంతో నువ్వు ఉండాలి. అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఇదన్నారని అలా అంటే నీ తండ్రి వ్యవసాయం పాడైపోతుంది. నీ తండ్రి గురించి నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావు చెప్పు. దులిపేసుకొని వెళ్ళిపోకుండా ఉండగలగాలి మనందరం కూడా. ఇప్పుడు వస్తాం కదా, ఇప్పుడు చూద్దాం. 7 ఆవులు బలిసినవి, 7 ఆవులు బలహీనమైనవి ఏంటని కళను చెప్పడానికి వచ్చినప్పుడు రాజులను పిలుస్తాడు, మంత్రులను పిలుస్తాడు, అందరిని పిలుస్తాడు ప్రేమైన దేవుని పిల్లరా. ఏంటో చెప్పమని. తన దగ్గర పనిచేసేటువంటి ఫరో దగ్గర చిన్న ఉద్యోగం చేసేటువంటి ఒక ఆయన ఉంటాడు. ప్రభు నన్ను మన్నించండి, మీ కళాభావాన్ని చెప్పడానికి ఒక అతను ఉన్నాడు, అతను జైల్లో ఉన్నాడు, ఆ జైల్లో ఉన్నటువంటి అతన్ని మీరు తీసుకొని వస్తే అతను మీకు చెప్తాడని అంటే, అవునా అట్టెట్లా అని చెప్పేసి రాజు ఎట్లా తీసుకురావాలనేటువంటి ఆ విధానం పైన ఫోకస్ చేసి సరే తీసుకురండి అని పంపిస్తాడు ప్రేమైన దేవుని పిల్ల. పంపించినప్పుడు ఆయన వచ్చి ఆ అద్భుత కళను చెప్తాడు. యోసేపుని అడుగుతాడు, నాకు ఇట్లా కలబడిందయ్యా, నాకు ఇట్లా అయిందంటే. ఈ యోసేపు ఎవరంటే 17 సంవత్సరాల వయసులో అన్నదమ్ములు అమ్మేసినటువంటి ఒక వ్యక్తి. బైబిల్లో యోసేపు అన్నదమ్ములు మంచి మేలు చేసినటువంటి తమ్ముని 17 సంవత్సరాల వయసులో ఒకరికి అమ్మేస్తారు. ఒక నీళ్లు లేని బావిలో పడిపోతాడు. ఎన్ని అష్ట కష్టాలు చిన్న వయసులోనే ఎదుర్కొంటాడంటే ప్రేమైన దేవుని పిల్లలు, చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలను ఎదుర్కొంటూ వస్తాడు యోసేపు. యోసేపు ఎవరంటే దేవుని ఆలోచనలతో మసులుకుంటున్నటువంటి వ్యక్తి.
ఈ యోసేపు జైల్లో 13 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులో అన్నలు అమ్మేయడము, అదే 13 సంవత్సరాలు జైల్లో ఉండడము, ఆ 13 సంవత్సరాల తర్వాత 30 ఏళ్ళప్పుడు ఫరో ఎదుట నిలబడి ఈ కళాభావాన్ని చెప్పమని అడుగుతున్నటువంటి విధానం మనం చూస్తే మతిపోక తప్పదు ప్రియమైన దేవునిలా. అంటే రాజా ఇది నిజమే, నీకు మంచి కళ వచ్చింది, దేవుడే నీతో మాట్లాడగలిగాడు అని చెప్పి ఆ ఫరోకు ఈ యొక్క యోసేపు చెప్తుంటారు ప్రియమైన దేవుని పిల్ల. ఏమని చెప్తాడంటే 7 ఆవులు అంటే ఏంటివంటే, ఇదంతా కూడా మీరు తర్వాత చదువుకోండి, ఆదికాండంలో కనిపిస్తుంది, ఒకటే దగ్గర ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎందుకు దీన్ని చెప్పుకుంటున్నామంటే, ఏ వ్యవసాయం గురించి అయితే దేవుడు శ్రద్ధ పుచ్చుకోమని చెప్పిండో, ఏ రాజు అయితే శ్రద్ధ పుచ్చుకుంటే ప్రపంచం వర్ధిల్లుతుంది, మనుషులు వర్ధిల్లుతారు, భూమి చక్కగా పండుతుంది అనే రెఫరెన్స్ని ఏదైతే తీసుకున్నామో దాని తాలూకు ఎంత డెప్త్లోనికి ఆధారపడి ఉందో, జరిగిందా జరుగుతుందా లేదంటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. అయితే ఫరోకు ఆ కళ గురించి చెప్తాడు. 7 ఆవులనగా, బలిష్టమైన 7 ఆవులనగా 7 సంవత్సరములు, 7 ఆవులనగా 7 సంవత్సరములు. మరి బలమైన 7 ఆవులను బలహీనమైనటువంటి తింటాయి కదా అని చెప్పిన విధానం ఏంటంటే, 7 ఆవులనగా బలమైన 7 ఆవులు 7 సంవత్సరములు నీ కలలో రాజా అని చెప్తూ, మళ్ళీ బలహీనమైనవి ఏంటివి అని అడిగినప్పుడు యోసేపును ఫరో రాజు అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ బలహీనమైనటువంటి 7 ఆవులు ఈ 7 సంవత్సరాలు ఒక భయంకరమైనటువంటి కరువు రాబోతుంది, ఆ కరువు 7 సంవత్సరాలను ఈ కరువు అంతా మింగేయబోతుంది అని చెప్తాడు ప్రేమన దేవుని పిల్లరా యోసేపు. ఆ యోసేపు చెప్పినటువంటి ఆ కళాభావానికి ఆశ్చర్యపడిపోతాడు రాజు. అబ్బా ఇంతగానో ఉందని చెప్పిన తర్వాత ఎంత ఆనందం కలిగిస్తుంది చూడండి ఈ మాటలు, ప్రాక్టికల్గా ఎంత నెరవేరుస్తాయి చూడండి. 7 సంవత్సరాల కరువు వస్తుంది, ఆ 7 సంవత్సరాల కరువులో ప్రపంచం అంతా అంత అతలాకుతలం అయిపోతుంది. నువ్వేం చేయాలంటే భూమి విషయమైన నువ్వు శ్రద్ధ తీసుకోవాలని చెప్పిన తర్వాత, ఇదంతా లాంగ్ స్టోరీ ఉంటుంది, నేను దాన్ని మొత్తాన్ని షార్ట్ చేస్తున్నాను. చెప్పిన తర్వాత యోసేపునుకు ఫరో రాజుకు ఒక మంచి అధికారి కావాలి, ఒక మంచి నాయకుడు కావాలనుకున్నప్పుడు, అప్పుడు ఈ అన్నలు అమ్మేసినటువంటి యోసేపును, 13 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి యోసేపును 30వ ఏట వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైనటువంటి దాని తాలూకు తట్టుకొని వచ్చినటువంటి యోసేపును కేవలం దేవుని ఆలోచనలతో ఆధారపడిన, ఏ ఆధారం లేదు, ఏ బంధువు లేడు, మిత్రులు లేడు, ఎవ్వరు లేడు, ఓన్లీ దేవుడి మీద మాత్రమే ఆనుకుని చిన్న ఆలోచనలతో వెళ్ళిపోతున్నటువంటి ఆయనను పిలిపించి కళాభావాన్ని చెప్పిన తర్వాత, అప్పుడు ఆ దాని అంతటి కూడా ఎవడో నాయకుడు వద్దు, నువ్వే నాయకుడు కావాలని ఒక ప్రధానమంత్రిని చేసేటువంటి స్థాయికి ఫరో వస్తాడు. గట్టిగా చెప్పండి కొట్టండి యోసేపును ప్రేమైన దేవుని పిల్లలు. సరే ఇది జరిగిందా లేదా, ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చూడండి, ఈ మాట చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది చూడండి ప్రేమైన దేవుని పిల్లరా. అసలు అందుకే బైబిల్ ఎందుకు అన్న, ఒక్కొక్కసారి బైబిల్ ఇంత గొప్పది అని భేదావులు మాట్లాడుతున్నప్పుడు అని అనుకుంటే, అసలు ఏంటి భూమికి సొలొమోను రాజుగారితో భూమి విషయమై శ్రద్ధ తీసుకోమన్నాడు. ఆల్రెడీ సొలొమోను ప్రసంగి రాస్తున్నప్పటికీ అంతకన్నా ముందే ఒక వండర్ఫుల్ సిచ్యువేషన్ ఇదంతా కూడా మనకు జరిగింది. 47వ అధ్యాయం తీశారు కదా ఇంతకుముందు, ఆదికాండము 47వ అధ్యాయము 20వ వచనం. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది. అబ్బా ఎంత వండర్ఫుల్ తెలుసా. ఈయన చెప్పిన కళాభావాన్ని ఎప్పుడైతే ఫరో ఓకే అనుకున్నాడో అప్పుడు మొత్తం కూడా అనుకుంటారు చాలా మంది, ఏ పిచ్చోడు ఈ భూములు కొంటున్నాడు, ఈ వ్యవసాయం గురించి చేయమంటున్నాడు, పంటలు పండించినామంటున్నాడు. ఇది ఎవ్వడికి తెలియదు, యోసేపుకు రాజుకే తెలుసు. అప్పుడు అందరూ ఐగుప్తులో ఏ చోటుకి వెళ్ళినా ఎంత పెద్ద కరువు రాని ఐగుప్తులో మాత్రమే దొరుకుతుంది ఆ ధాన్యము, ఆ మంచి తినడానికి. అందరూ ఆ ధాన్యం లేదని భూములు అమ్ముతున్నారు, అన్నిటిని అమ్ముతున్నారు. ఎందుకు ఇది వచ్చిందంటే భూమి విషయమై శ్రద్ధ తీసుకున్నాడు. ఇదంతా కూడా ముందు ఏముంటుందంటే, అతను నువ్వు పొలాన్ని పండించాలి, కరువు రాకుండా చూసుకోవాలి, నీకు ఎంత వీలైతే అంత, ఎంత కొనగలిగితే అంత పక్క దేశాల నుంచి మరో దేశం నుంచి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ధాన్యం అంతా కూడా ఉండాలి అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు ఫరో చెప్పినట్టుగా చేస్తాడు. కనుకనే 7 సంవత్సరాల కరువును తట్టుకొని నిలబడడం జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా గట్టిగా చెప్పండి ఒకటి. అందుకే దేవుని వ్యవసాయం మనం, ఆ తండ్రి వ్యవసాయంలో నాటినటువంటి మొక్కల మన దగ్గర కూడా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ క్రీస్తు 2వ రాకడ రాబోతుంది. ఆ భయంకరమైన సిచ్యువేషన్ మనం తట్టుకోవాలంటే ఈనాటి నుంచి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉండాలి. పోయేది ఏమని చెప్పండి, అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి చెప్పండి. పేపర్ తీసుకోండి,
బయటికి వెళ్తే అంత చికాకు కనిపిస్తుంది. పేపర్ అసలు నా సమస్య ఏందని ఒక సమస్యను మీరు రాసుకోండి. అసలు నీ మేజర్ టాపిక్ ఏంటి, నీ మేజర్ సమస్య ఏంటి, నీ కుటుంబంలో కావచ్చు, మరొక దాంట్లో కావచ్చు. ఎంత తాలూకు దుష్టుడు ఎప్పుడైతే విత్తుతాడో ఆ దుష్టుడు విత్తేటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. లేకపోతే కలుపు మొక్కలు ఎప్పుడైతే పెరుగుకుంటూ పోతాయో ఉన్న మంచి మొక్కలకు ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతా మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే నెగిటివిటీ వస్తుందో దాన్ని ధ్వంసం చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఎందుకంటే దేవుని వ్యవసాయం. ఒక పేపర్ తీసుకోండి, ఏముంది నీకు, నీ భర్తకు ఏముంది, లేదా మనకు మన ఫ్యామిలీలో ఏముంది, అది పెద్దల తరపు నుంచి కావచ్చు, చిన్నల తరపు నుంచి ఏముంది, దాన్ని ఇమ్మీడియట్లీగా దేవుడికి దూరం చేసేది ఏదైనా సరే దాన్ని రిమూవ్ చేసుకొని ముందుకు అధిగమించి వాక్యం చేత ముందుకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణాలు మనవి. కానీ ఆ దేవుని వ్యవసాయం పాడైపోయింది. ఆ దేవుని వ్యవసాయ కూలీలుగా ఎవరున్నారు చెప్పండి? మనమంతా కూడా ఆ తండ్రిలో పనిముట్టులు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఆ తండ్రి వ్యవసాయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలనుకున్నాడు దేవుడు మనలందరినీ కూడా. అనారోగ్యాలతో కాదు, ఆరోగ్యంతో ఉంటే నేను భూమి మీకు మంచి పంట ఇస్తుందని దేవుడు చెప్తాడు ఆయన మాట వింటే. ఆయన మాట వినకనే ప్రేమైన దేవుని పిల్లరా మనందరం కూడా తప్పిపోతున్నాము. చూసావా, దేవుడి వ్యవసాయం వెనకాల ఎంత హిస్టరీ దాగుందో, దేవుడి వ్యవసాయం కోరుకున్న వెనకాల ఇంకా చాలా ఎంత ఉందో. మన తండ్రి వ్యవసాయకుడు. ఆ తండ్రిలో పొలంలో మన ఒక తోటమాలని అనుకుంటారా, లేకపోతే ఒక చిన్న ఏమనుకుంటారో అనుకొని మీకు మీరుగా ఆ తండ్రికి ఈ పంటను ఇట్లనే అప్పచెప్పండి ప్రేమైన దేవుని పిల్లలు. ఈ పంట పాడైపోతుంటే దేవుడు తట్టుకోవట్లేదు. ఈ పంట పాడైపోతుంటే దేవుడు చూడాలని కోరుకోవట్లేదు. అసలు మనకి ఇటువంటి స్టేటస్ ఏంటి, మనం తగ్గిపోతున్నటువంటి విధానం ఏంటి, ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. మారు మనసు అంటే ఏంటిది? ఏంటిది మారు మనసు? దేవుడు ఇంకా మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి మనిషిని. దేవుడు ఇంకా మార్పు చెందాలని కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లలు. మార్పు చెందడం అంటే ఏమనుకుంటారంటే ఉరికిపోయి బాప్తిజం తీసుకోవడం అనుకుంటారు చాలామంది. ఉరికిపోయి బాప్తిజం తీసుకున్నాం అనుకోండి ఇంకా అయిపోయాను అనుకుంటున్నారు. అది కాదు మారు మనసు అంటే. అసలు ఎంత ఎవరి ప్రేరణ కింద మనం టాలీ అవుతున్నామో అది తెలియట్లేదు. పొందావా? మారు మనసు పొందినాం, సరే పోయి మునిగింది. మళ్ళీ ఈ వ్యవసాయంలో ఎక్కడ నువ్వు అది చేస్తున్నావు? వెళ్ళాము, మొక్కలు నాటాము, వచ్చాము అంటే అయిపోదు కదా. అక్కడ ఉండి మంచిగా ఎంత ప్రొటెక్షన్ చేస్తాడు. రాయితీని బావులు కాపలా కాస్తాడు. నువ్వు కూడా నీ హృదయానికి కాపలా కాసుకోవాలి, తలంపులకు కాపలా కాసుకోవాలి వాక్యం చేత. ఇవన్నీ మనం అందరం కూడా ఉండగలిగిన నాడు వర్ధిల్లుతాం ప్రేమైన దేవుని పిల్లలు. అందుకే దేవుని చిత్తం అయితే మనం సెమినార్లో ఉంటాం కదా, ఆ రోజు ఎవడి ప్రేరణ, 2 శక్తుల ప్రేరణ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మనల్ని కూడా అతలాకుతలం ఎంత చేసేస్తుందో, ఎంత చేయబోతుందో, అడ్వాన్స్గా ఎంత ఉందో, ఎవరి దాంట్లో మనం ఉన్నామో ఒక అద్భుతమైన విషయాన్ని కూడా దేవుడు ఆ రోజు మనం వినటువంటి స్థితిని, ఆలోచన విధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక తప్పనిసరిగా నిలబడండి, దేవుని వ్యవసాయంలో ఉండండి, బలంగా బలిష్టంగా ఉండండి. ఈ చిన్న నెగిటివ్లు అవన్నీ కూడా తోసి పారేయండి. ఒక ఉవ్వెత్తులా ఎగిసిపడేటువంటి అలా వస్తుందని ఎప్పుడైతే పసిగడతామో ఆటోమేటిక్గా మిగతా అదంతా కూడా సద్దుమణిగిపోతుంది వాతావరణం. దయచేసి ఈ అట్మాస్ఫియర్ నుంచి, దేవుడు అట్మాస్ఫియర్ నుంచి వెనక్కి వెళ్ళకండి. ఏ మనిషి మిమ్మల్ని ఆపదలో ఉంటే ఏ మనిషి మిమ్మల్ని ఆదుకోలేడు, ఏ మనిషి మిమ్మల్ని దరికి చేరలేడు. ఎంత డబ్బున్నా కూడా మీకు ఏది జరగదు ప్రేమైన దేవుని పిల్లరా. నీ తండ్రి ఇచ్చేటువంటి ఆ ధైర్యం, నీ తండ్రి ఇచ్చేటువంటి ఆ ప్రోక్షణాన్ని, నీ తండ్రి ఇచ్చేటువంటి ఆ వెసులుబాటు, ఆ సహాయం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఉన్నత స్థితి అదృష్టవంతులుగా మనం ఉంటామో దాన్ని మీరు దయచేసి అనుభవించండి. దయచేసి దానిలో మీరు నిలవండి. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. నాయనా, మేము ఎంత అపాత్రులమో, ఎంత అయోగ్యులమో, ఎంత యోగ్యత లోపించిన వాళ్ళమో అబ్బా, నీ మాటల టేస్ట్ చూడడానికి తండ్రి ఎంత బాగున్నాయి నాయనా. తండ్రి, ఒకనాడు మీ వ్యవసాయాన్ని ప్రారంభించినటువంటి మీరు ఆ వ్యవసాయం తాలూకు భూమి మీద ఎలా ఉంటుంది వ్యవసాయం అని నేర్పిస్తున్నారు. అలాగే మేము నాటిన మొక్కలమని బోధిస్తున్నారు. నా కోసం ఎదగండి, ఫలించండి మీరు కోరుకుంటున్నారు. పచ్చగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా ఉండడానికి తాపత్రయపడే భాగ్యాన్ని దయచేయండి నాయన. నాయన, నీ పిల్లలం తండ్రి, నాయన తెలుసో తెలియకో తప్పిపోతున్న వారం నాయన, మరొక్కసారి కనికరం నుంచి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, మీ వ్యవసాయం మేము చక్కగా ఫలించే మొక్కలుగా ముందుకు వెళ్ళేటట్టుగా సాయం అనుగ్రహించు. కానీ దుష్టుని వ్యవసాయం ఇది లోకానికి తెలియదు నాయన. దుష్టుడు గురుగులు విత్తుతున్నాడు. నేను ఆ గురుగులు విత్తడంలో మమ్మల్ని మోసం చేసుకోకుండా ఉండేటట్టుగా మాకు, మా కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి, క్రైస్తవ సమాజానికి కూడా కనువిప్పు కలిగేలా మంచి ప్రవర్తనతో ఇక్కడ నుంచి ఒక మంచి స్టాండర్డ్ తీసుకోండి తండ్రి. మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ తండ్రి, మా ముందు ఎన్నో విపత్తులు, ఎన్నో అవరోధాలు, ఆటంకాలు అన్నీ వస్తున్నాయి నాయన. వాటన్నిటిని మేము తీసివేయమని మీ ముందు కోరుకోవట్లేదు. మీరు మా పట్ల ఉన్నటువంటి ఆకాంక్షను బట్టి
మీ మా పట్ల కలిగినటువంటి కోరికను బట్టి వాటిని ధ్వంసం చేయి దేవుడా, వాటిని అది చేయి దేవుడా, ఇది చేయని కోరుకుంటాను. వాటిని తట్టుకొని అధిగమించి ముందుకెళ్ళేటట్టుగా తండ్రి శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాను నాయన. అలాగే వచ్చిన పిల్లల్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆ పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. భవిష్యత్తులో మంచి పాత్రలుగా పాటల్లోనైతేనేమి, వాక్యం చదవడంలోనైతేనేమి, పరిచర్య చేయడం విధానంలో అయితేనేమి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీవిత్తేటువంటి పొలంలో మేము ఒక పనివారంగా మేమందరం ఉండాలి. అదంతా కూడా మీ చేతుల్లో పెడుతున్నాం నాయన. అలాగే మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడమని కోరుకుంటూ మా అందరి స్థితిగతులు నాయన మీ ముందు పెడుతూ దేవ ప్రతి నిర్ణయం పట్ల నీ యొక్క వివేచనను